లేదు ఇట్లా ఇచ్చు కదా ఇక్కడ ఇప్పుడు ఒకటి అక్కడ మన రాజు సర్కిల్ దగ్గర రాజు చౌక్ దగ్గర ఒక ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ వేరే చోట కట్టారు అటు పక్కన. రెండవది వీళ్ళు కూడా లోపల వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. తర్వాత మిగతావి రెండు కూడా వాళ్ళతో మాట్లాడుతాం, ఎందుకంటే ఇటు కాంపౌండ్ వాల్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. ఆ చెట్టు ఉంది, చెట్టు కూడా 16 ఫీట్ లోపలికి వస్తుంది. సో మనకు కావాల్సి 16.9 ఇంచెస్ అక్కడ, కాబట్టి అక్కడ అవసరమైతే చూస్తుంది దాన్ని బట్టి. ఇది వాళ్ళకి మనం యాక్చువల్గా మనం ఏంటో రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి స్ట్రక్చర్ పోతుంది, ప్రాపర్టీ పోతుంది. స్ట్రక్చర్ పోవడానికి మనం ఏం చేస్తున్నామంటే స్ట్రక్చర్కి కాంపన్సేషన్ R&B డిపార్ట్మెంట్ నుంచి స్ట్రక్చర్ కాంపన్సేషన్ ఇస్తాం. అదేవిధంగా మనకు ల్యాండ్ పోతుంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా మున్సిపల్ కార్పొరేషన్ కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనము ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికేట్ ఇస్తాము. అది 1:4 ఇస్తాం. సపోజ్ 40 స్క్వేర్ యార్డ్స్ పోతే 40x4 160 స్క్వేర్ యార్డ్స్కి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇస్తాం. ఈ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, లేకపోతే సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కానీ ఎక్స్ట్రా ఫ్లోర్స్ పైన కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది, మార్కెట్లో అమ్మడానికి. మార్కెట్లో ప్రజెంట్ 40-41 అట్లా రన్ అవుతుంది అనమాట ఎక్స్చేంజ్ రేషియో. తర్వాత రెండవది, ఇప్పుడు దాని మీద మనం నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఈవెన్ దెర్ ఆర్ 2 సెక్షన్స్, 2 సెక్షన్స్ ఉన్నాయి. 146 సెక్షన్ ప్రకారం అయితే TDR, 147 అయితే ల్యాండ్ అక్విజిషన్ పోవాలి. మనం అదే నోటీస్ ఇచ్చాము, మీరు 140 దీన్ని ఒప్పుకుంటే దీనికి ఇస్తాము, లేదంటే ల్యాండ్ అక్విజిషన్కి పోతామని చెప్పేసి ఇచ్చాము. సో దాన్ని బట్టి వాళ్ళు రిప్లై కొంతమంది లెటర్ రాశారు, కొన్ని లెటర్స్ వచ్చాయి, దాన్ని రిప్లై చేసి మేము టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు ఒక రోడ్డుకు మాత్రమే ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 16.9 crores అవుతుంది. రోడ్డు అంతా కలిపి 16.9 crores. దీంట్లో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ వేస్తాము, అదేవిధంగా వాటర్ సప్లై పైప్ లైన్ వేస్తాము, తర్వాత పైప్డ్ గ్యాస్ కూడా వేసేస్తాం. 3 కూడా ఒకేసారి మళ్ళీ చేయం కాబట్టి ఒకేసారి వేయడం జరుగుతుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు స్ట్రక్చర్ కాంపన్సేషన్కి మా లెక్క ప్రకారం సంథింగ్ అరౌండ్ 12.5 crores స్ట్రక్చర్ కాంపన్సేషన్. అదేవిధంగా ఇప్పుడు TDRలు వాళ్ళకి ఇస్తే TDRలు ఇస్తాము, TDR కాకపోతే ల్యాండ్ అక్విజిషన్ పోతాము, ల్యాండ్ అక్విజిషన్ సంథింగ్ అరౌండ్ 30 crores దాకా అవుతుంది. అదే ఇది లేదు, ఓన్లీ ఓనర్స్ హక్కుదారులు ఎవరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ ఇది 6-4 నెలలకి నడుస్తుంది. అదే ఇప్పుడు నేను కూడా అద్దె ఇంట్లో ఉంటాను ఇక్కడ, నేను మార్చుకోవాల్సిందే కదా. నాగార్జున సర్కిల్ దగ్గర బెరల్ గ్రౌండ్ మీద అట్లే చేస్తాం. ఏది సంథింగ్ అరౌండ్ 250 meters దాకా వస్తుంది. 250 meters పొడవు, 60 feet రోడ్ వచ్చేస్తుంది. మిద్దె సెంటర్ 400 మీటర్లు 500 మీటర్లు ఉంటే డిఫరెంట్గా డిజైన్ చేసి ఉండేవాడు. మనకేంటంటే ఇక్కడ దిగిన తర్వాత ఎక్కాలి, పక్కన 2 రోడ్లు వస్తాయి. దానికంటే ముందు బెల్గొండ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు, రైట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది. వాళ్లకు యాక్సెస్ ఇవ్వాలి, వాళ్ళకి యాక్సెస్ ఇస్తూ పైకి వెళ్ళి మళ్ళీ మిద్దె సెంటర్లో దిగేయాలి. టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అందువల్ల ఏం చేసామంటే దాన్ని ప్రాపర్గా ఎక్కడ కూడా లోపల పిల్లర్స్ అనేది లేకుండా రోడ్డు మధ్యలోనే ఎంత కాంక్రీట్ స్టీల్ కానీ దాని ప్రకారం డిజైన్ చేసి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇది అది చెప్తాను. ఓవరాల్ టెక్నికల్గా ఇది చూడడానికి ఇప్పుడు ఇక్కడ మనకు యాక్చువల్గా చూసినా కూడా ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది క్యాంటిలివర్. మాట్లాడామండి, వాళ్ళు కూడా చెప్పాము, నేను మీటింగ్ పెట్టి చెప్పాను. సో ఇంకా అంతలోపల కొంత నెగిటివ్ అంటే ఈ పిల్లర్ ఎక్కువగా బౌండ్ పిల్లర్ తీసుకోవడం జరుగుతుంది. పిల్లర్ తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఇట్లా ఇది యాక్చువల్గా గ్రేవ్ యార్డ్ యొక్క కాంపౌండ్ వాల్, అంటే కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఇట్లా తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా 60 feet స్లాబ్ వేయడం జరుగుతుంది, కాంక్రీట్ స్లాబ్ వేయడం జరుగుతుంది. దిగేస్తాం 60 అడుగులు వెడల్పు ఉంటుంది. సంథింగ్ అరౌండ్ మీకు ఇక మీదే 160 feet ఉంటుంది, ఇది ఒక 100 feet, దాదాపు 250-260 feet వస్తుంది పైన. ఏది కూడా పైనుంచి వెళ్తుంది. ఇది 16 feet, ఒకటి చోట 16.9 feet వస్తుంది.
16 feet లోపల వస్తుంది, 16.9 inches లోపల కాదు, 16.9 పైనుంచి వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మంగళగిరి పట్టణంలో ప్రధానంగా ఎంటీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణ, తెనాలి రోడ్డు విస్తరణ అనేది చాలా సంవత్సరాలుగా ప్రతిపాదన ఉంది. దీనికోసము లాస్ట్ 4-5 months నుంచి కూడా మనము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే దీన్ని మనకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ ఆర్డీపీ మొత్తం కూడా దీంట్లో 40 feet అంతకుముందు 2 దఫాలుగా ఉండింది. మిద్దె సెంటర్ నుంచి రాజు సెంటర్ వరకు 60 feet పాత జెడ్డీపీ ప్రకారం 60 feet ఉంది. అదేవిధంగా గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి మిద్దె సెంటర్ వరకు 40 feet ఉంది. దాన్ని మొత్తం యూనిఫామ్ విడ్త్గా చేయాలని చెప్పేసి 60 feet ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ 60 feet భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే 35-40 years వరకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఇది ప్రపోజ్ చేయడం జరిగింది, యూనిఫామ్ విడ్త్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు చూస్తే ముఖ్యంగా ముస్లిం కబ్రస్థాన్ అనేది ఒకటి ఇష్యూ ఉంది. దాంట్లో కొంత అపోహలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈ 60 feet వైడనింగ్లో మనం చూస్తే ఈ యొక్క మనకు అఫెక్ట్ అయ్యేది టోటల్గా 60 feet తీసుకుంటే ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ కబ్రస్థాన్ దగ్గర దాదాపు 26 feet మాత్రమే ఉంది, 26 feet 6 inches ఉంది. అదేవిధంగా మొత్తము మనకు టోటల్గా చూసుకుంటే మనకు ఇక్కడ 164 feet లెంగ్త్లో అఫెక్ట్ అవుతుంది. అంటే 50.20 మీటర్స్ చెప్పాలంటే 50.20 meters అఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా టోటల్ ఏరియా తీసుకుంటే ఎంత అఫెక్ట్ అవుతుంది 60 feet అని చెప్పుకుంటే 306.61 square yards మనకు అఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా 256.35 square meters అఫెక్ట్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము లాస్ట్ అంటే ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్క దీన్ని కూడా మత విశ్వాసాలను గౌరవించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ మంత్రివర్యులు లోకేష్ గారి సూచనలు కూడా మేరకు దీన్ని పూర్తిగా లాస్ట్ 3 months నుంచి కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని 5 feet ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి అక్కడ కబ్రస్థాన్ మీద దాని రోడ్డు ద్వారా వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా రోడ్లో పిల్లర్ వేయడం జరుగుతుంది. రోడ్లో మాత్రం పిల్లర్ వేయగలుగుతుంది. పిల్లర్ వేసి దానికి క్యాంటిలివర్ పోర్షన్ అంటే స్టార్టింగ్లో మనకు చూస్తే దాదాపు ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో, బెరల్ గ్రౌండ్ యొక్క కాంపౌండ్ వాల్ ఉందో, కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ ఉందో, కాంపౌండ్ వాల్ దగ్గర 1 feet హైట్లో వస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఇది 2.5 feet నుంచి 3 feet ఆల్మోస్ట్ 1 meter 3.1 meterకి వస్తుంది. ఎక్కడ కూడా ఎగ్జిస్టింగ్ బరియల్స్ డిస్టర్బ్ కాకుండా మేము ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంటే ఇది చిన్న హర్డిల్స్ ఉన్నా కూడా ఎందుకంటే లెంగ్త్ ఓన్లీ 164 feet ఉంది కాబట్టి 164 feetలోనే యాక్చువల్గా మనకు ఎలివేషన్ రావాలి. అట్ ది సేమ్ టైం మిద్దె సెంటర్ జంక్షన్లో దిగాలి. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని అధిగమించి ఎంత అయినా సరే పర్లేదు, ఎక్స్ట్రా కూడా మనకు ఎంత ఖర్చు అయినా కూడా దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ 3 months నుంచి కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా దీనికి ప్రతిపాదనలు టెక్నికల్ మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 16.9 crores ఆల్రెడీ మనకు రావడం జరిగింది. దాన్ని మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాపర్గా దీన్ని స్టడీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతోనే దీనికి టెక్నికల్ శాంక్షన్ కూడా మనం ఒక కన్సల్టెంట్ నియమించుకొని దీన్ని కన్సల్టెంట్ ద్వారా చేసుకుని వేరే 2-3 కూడా ఏజెన్సీస్తో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి చేయడం జరిగింది. ఇది ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంత దీని క్లారిటీ మనము ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, ఎక్కడ కూడా ఏ బరియల్స్ డిస్టర్బ్ కావు అనే క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు మీట్ పెట్టడం జరిగింది. గౌతమ్ బుద్ధ రోడ్ ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మిద్దె సెంటర్కి దిగేయాలి. ఇక్కడ ఏంటంటే లెంగ్త్ ఎక్కువగా ఉంటే మనకు టెక్నికల్గా వేరే విధంగా డిజైన్ చేసి ఉండొచ్చు. ఇక టోటల్ లెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి మిద్దె సెంటర్ వరకు రోడ్డు మనకు తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువలోనే దాని ప్లాన్ అనుగుణంగా మనం డిఫికల్టీస్ ఉన్నా కూడా ప్లాన్ చేయడం జరిగింది.
ఎస్ 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 మీకు ఇప్పుడు చూస్తే జస్ట్ వాంట్